అసురులెందుకు నిజంగా శ్రీ మహావిష్ణువుని పూజించలేదో మీకు తెలుసా? దానికి కారణం మీరు ఊహించేదానికంటే లోతైంది, ఇంకా కొంచెం అసౌకర్యంగా కూడా ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఈ ముగ్గురిని జీవులు పూజించగలరు. కానీ మనుషులు ఎక్కువగా పూజించకూడదని చెప్పబడిన బ్రహ్మను అసురులు మరియు దేవతలు తరచూ పూజించారు. ఎందుకంటే వారికి కావాల్సింది వరాలు, శక్తి, వెంటనే ఫలితం. శివుడు మాత్రం వేరేలా ఉంటాడు. మనుషులు, అసురులు, దేవతలు, రాక్షసులు అందరూ ఆయన్ను పూజిస్తారు. ఆయన ఎవరో ఏమిటో అడగడు, అందరినీ అంగీకరిస్తాడు. కానీ విష్ణువు అలా కాదు. విష్ణువు శుద్ధి మరియు సమతుల్యతకు దేవుడు. స్పష్టమైన మనస్సు, శుద్ధమైన ఆలోచనలు, మంచి హృదయం ఉన్నవాళ్లే ఆయన్ను నిజంగా పూజించగలరు. శక్తి ఆయనను ఆకట్టుకోదు. పుట్టుకకు ఆయన విలువ ఇవ్వడు. చెడ్డవాడైనా సరే లోపల నుంచి మారాలి, అప్పుడే ఆయన దగ్గరికి చేరగలడు. వాల్మీకి కూడా మార్పు చెందాకే విష్ణు అనుగ్రహాన్ని పొందాడు. ప్రహ్లాదుడు, విభీషణుడు అసురులు, రాక్షసుల మధ్య పుట్టిన చీకటిని వదిలి మంచిని ఎంచుకున్నారు. వారి పుట్టుక కంటే వారు చేసిన ఎంపికే ముఖ్యమైంది. అందుకే అసురులు విష్ణువును భయపడ్డారు. ఆయనను మోసం చేయలేరు, కొనలేరు, నియంత్రించలేరు. విష్ణువును పూజించాలంటే ముందుగా మనలోనే శుద్ధి రావాలి. అందుకే ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారేమో అసురులు ఎందుకు విష్ణువును భయపడ్డారు. మరి మీరు ఈ దేవుణ్ణి ఎక్కువగా పూజిస్తారా? కమెంట్స్లో రాయండి, మేము చూడబోతున్నాం. మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ దేవాలయ, పురాణ కథల వీడియోలు, రహస్యాలు, షాక్ ఫ్యాక్ట్స్ కోసం లైక్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి. ఎలాంటివి మీకు కావాలో మేము అలాగే మరిన్ని వీడియోలు తీస్తాం.